ఈ వీడియోలో ఒకేసారి 4 బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటర్లో లైనింగ్స్ని 10 మినిట్స్ ఉంచి అవి ఎండిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ 4 బ్లౌజ్ పీసెస్ 4 లైనింగ్స్ని ఒకదాని మీద ఒకటి వేస్తూ నీట్గా మడతలు లేకుండా క్లాత్ని సెట్ చేసుకొని మెయిన్ బ్లౌజ్తోనే ఇప్పుడు మెయిన్ హైట్ ఎంత ఉందో అది చూసుకోవాలి. కింద కొంచెం ఖర్చు కోసం ఉంచుకొని మీద కూడా కొద్ది ఖర్చు కోసం ఉంచుకొని దాన్ని కరెక్ట్ హైట్ చూసుకోవాలి. ఇప్పుడు నడుం సైజు అది కూడా సేమ్ కింద కొద్దిగా అంత ఖర్చు కోసము మీద ఖర్చు ఉంచుకొని కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హిప్ సైజ్ అది కాజా పట్టి నుంచి సంఖ భాగం దగ్గర అది ఆడ వరకు ఒక లైన్ మార్జిన్ గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు టేప్ దగ్గర కరెక్ట్ 5 ఇంచెస్ షోల్డర్ నుంచి నెక్ వరకు చూసుకోవాలి. 3 ఇంచెస్ షోల్డర్ ఉంచుకొని నెక్ జస్ట్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు షోల్డర్కి హ్యాండ్స్కి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు స్కేల్తోన స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్ కూడా కరెక్ట్ 2 ఇంచెస్ ఉండేలా లైన్ గీసుకొని కరెక్ట్ స్ట్రైట్ లైన్ ఇప్పుడు కరెక్ట్ దాని రౌండ్ షేప్లో ఇప్పుడు మార్జిన్ చేసుకుందాం. షోల్డర్ కాడ హ్యాండ్స్ కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి. మెయిన్ కరెక్ట్ ఇప్పుడు మళ్ళీ అదే బ్యాక్ నెక్ బ్లౌజ్ని తీసుకొని దాని వాటి మీద వేసి కరెక్ట్ ఒక 2 ఇంచెస్ 4 లైనింగ్స్ని తీసుకొని ఒక 2 ఇంచ్తోన మడత పెట్టేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా మొత్తం అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. కరెక్ట్ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి మొత్తం హ్యాండ్స్ దగ్గర సైడ్లకు సేమ్ బ్యాక్ నెక్ పార్ట్ ఎట్లా ఉందో అలాగే సేమ్ డ్రా చేసుకొని ఇప్పుడు కరెక్ట్ ఒక 5 ఇంచెస్ వరకు నెక్ తీసుకోవాలి. నెక్ లెంత్ తీసుకొని ఇప్పుడు అది పక్కకు పెట్టేసి క్రాస్ బెల్ట్ కోసము 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ అలా ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని సేమ్ అది ఎలా ఉందో అలాగే కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్ 5 ఇంచెస్ నుంచి కరెక్ట్ అది కట్ చేసుకోవాలి. క్లాత్ మొత్తము హ్యాండ్స్ షోల్డరు అంతా పర్ఫెక్ట్గా. మెయిన్ ఈ బ్లౌజ్ మొత్తము కటింగ్ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే అస్సలు అర్థం అవ్వదు.
కొన్ని బ్లౌజెస్ మొత్తం అన్ని ప్రతిదీ నెంబర్స్తోన ఉంటుంది కదా, చాలా కన్ఫ్యూజన్ అవుతాము. ఇది నార్మల్ బ్లౌజ్తోన నార్మల్గా స్టిచ్చింగ్ చేసినట్టు ఉంటుంది. ఎక్కువ కొలతలు లేకుండా మెయిన్ బ్లౌజ్తోనే చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ అంతా మళ్ళీ కరెక్ట్ ఫోల్డింగ్ సమానంగా ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువలు లేకుండా కరెక్ట్ సమానంగా చూసుకొని ఒకదాని మీద ఒకటి క్లాత్ వేసుకొని ఎక్కువలు తక్కువలు లేకుండా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ ఎలాంటి నార్మల్గా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళైనా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. 4 లైనింగ్ క్లాత్లను ఒకదాని మీద ఒకటి నీట్గా కరెక్ట్ సమానంగా ఉండేటట్టు వేసుకోవాలి. ఎక్కువలు తక్కువలు లేకుండా నీట్గా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఒకసారి క్లాత్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అంత కరెక్ట్ మార్జిన్ చేసుకోవాలి. కరెక్ట్ ఒకసారి చూసుకోవాలి. ముందర కొద్దిగా ఎమ్మింగ్ కోసం అని ఒక 1 ఇంచు క్లాత్ చేసి అప్పుడు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింది పక్కన కూడా కరెక్ట్ ఒక 2 ఇంచెస్ ఇలా పెట్టేసి దానికి లైన్ హ్యాండ్ లాగా క్రాస్గా లైన్ గీయాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అని క్రాస్ బెల్ట్ కూడా ఒకదాని మీద ఒకటి క్లాత్ అన్ని కరెక్ట్ సమానంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని కరెక్ట్ ఇది క్రాస్ బెల్ట్ ఎంత లెంత్ ఉందో అది చూసుకోవాలి. ఉన్నదానికంటే కొంచెము ఒక 1 ఇంచు 2 ఇంచెస్ ఎక్స్ట్రాగానే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఖర్చులకు ఇట్లా కటింగ్లో మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కానీ క్లాత్ తక్కువైతే ఇబ్బంది కాబట్టి కింది పక్క 3 ఇంచెస్ ఇటు కింది పక్క 2 ఇంచెస్ డ్రా చేసుకొని కరెక్ట్ సమానంగా క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. కరెక్ట్ 2 ఇంచెస్ క్రాస్ బెల్ట్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. అంతే. ఇంకా మొత్తం మిగతాదంతా స్టిచ్చింగ్లో చూడండి పర్ఫెక్ట్గా. దీన్ని స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ కొలతలు అవి లేకుండా సింపుల్గా మెయిన్ బ్లౌజ్తోనే కుట్టొచ్చు. ఇప్పుడు శారీలోని బ్లౌజ్ పీస్ను తీసుకొని దానికి కరెక్ట్ అది ఎడ్జ్లు మనకు ముందు పక్కకు ఉండేటట్టు చూసి దాని మడత మీద వేసుకొని మెయిన్ బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ దాని మీద వేసి అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. సేమ్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ క్లాత్ తక్కువైతే ఇబ్బంది ఎక్కువనే ఉంటే అది ఖర్చులకు కటింగ్లో మళ్ళీ నెక్స్ట్ కట్ చేయొచ్చు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసి
ఇది సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా దాని మీద ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఎక్కడ ఎక్కువలో తక్కువలో లేకుండా నీట్గా క్లాత్ సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తము బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాము, అందులోనే చూడండి. అలాగైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే. స్కిప్ చేసి చూసినట్లయితే మీకు ఏం అర్థం అవ్వదు. కరెక్ట్ పర్ఫెక్ట్గా ఎలా బ్లౌజ్ కుట్టాలో నేర్చుకోవచ్చు. మెయిన్ ఇదంతా పర్ఫెక్ట్గా చూస్తే కటింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అని కరెక్ట్ ఫోల్డింగ్ హ్యాండ్స్ కోసం అని బ్లౌజ్ పీస్ను ఇట్లా ఫోల్డింగ్ చేసి దాని మీద పెట్టేసి అది కరెక్ట్గా ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ముందల పక్క ఎడ్జులు ఉన్నందుకు దాన్ని కటింగ్ చేసేసుకోవాలి, మడత ఉన్నందుకు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అని మళ్ళీ అందులోని క్లాత్ తీసుకొని ఒక పక్కన క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. అది ఎలా ఉందో అలాగే సేమ్ క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసి ఈ 4 బ్లౌజ్లను స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. సేమ్ మిగతా లైనింగ్ పీస్లను కూడా వీటిలాగానే కట్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి. శారీలోని బ్లౌజ్ పీస్ మీద వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ది హ్యాండ్స్ క్రాస్ కటింగ్ అన్నీ సేమ్ ఫస్ట్ దానిలాగానే ఇలా కటింగ్ చేసినా అలాగే కటింగ్ చేయాలి. సేమ్ ఎలా ఉందో అలాగే